విఘ్నులైన సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ భ్రమరవాసిని 13వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. ఇక మీ అందరికీ భ్రమరవాసిని 13వ భాగం మొదలుపెట్టే ముందు 12వ భాగంలో ఏమైందో కొద్దిగా జ్ఞాపకం చేసుకుందామండి. గత వారం నేను చెప్పిన కథనంలో ఈ రణాదిత్యునికి కళలు వస్తున్నాయి కదా, ఆ కళల్లో ఒక కథ జరుగుతోంది, ఆయన పూర్వజన్మ కథ. ఆ కళలోని కథానాయకుడికి భార్య చనిపోయింది. ఆ దుఃఖంలో ఉండగానే తండ్రి కూడా మరణించాడు. తండ్రి మరణించినప్పుడు తల్లి ఏకాకి అయిపోయింది. తండ్రి మరణించినప్పుడు ఇతను తన భార్య కర్మల కోసమని వాటి కోసమని తనకున్న దేవికి ఉన్న నగలు, భార్య నగలు, చీరలు అన్నీ అమ్మేశాడు. ఆ అమ్మిన దాంట్లో సగము భార్య కర్మలకు వాటికి ఖర్చు పెట్టాడు. ఆ మిగిలిన సగము తండ్రి కర్మలకు సరిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ ఇల్లు శూన్యగృహం అయిపోయింది. ఎక్కడ చూసినా భార్యనే కనిపిస్తోంది అతనికి. ఆ ఇంటిలో ఒక్కడు వీధి గదిలో పడుకోలేక వీధి అరుగు మీద పడుకుంటున్నాడు. ఊర్లో అందరూ అతన్ని చూసి జాలి పడ్డారు. అతనికి మళ్ళీ పెళ్లి చేద్దామనుకున్నారు. అతను మాత్రం ఒప్పుకోలేదు. మీకు తెలియదు, నేను ఒక జూదగాడిని, నా భార్యను ఎంతో కష్టపెట్టాను, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఉసురు కూడా తీయలేను అని చెప్పాడు ఊర్లో వాళ్ళతో. ఇదిలా ఉండగా తండ్రి కర్మలు జరిగేటప్పుడు అతనికి దూరపు బంధువైన అక్కగారు వచ్చింది ఇంటికి. ఆ అక్కగారిని చూడగానే ఇతనికి కడుపులోని దుఃఖం పొంగు వచ్చింది. సహజమే, మనకు ప్రియమైన వాళ్ళు ఎదురైతే వాళ్ళ దగ్గరనే మనం గోడు వెళ్ళబోసుకుంటాము. అప్పుడు వాళ్ళని చూడగానే ఒక ఆవేశము, ఆవేగము, ఉద్వేగము కలిగి గుండెలోని ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే మన ఎమోషన్స్కి ఒక అవుట్లెట్ లాగనమాట. అతనికి ఆ అక్కగారిని చూడగానే అలా అనిపించింది. ఆమెను పట్టుకుని ఏడ్చేసినాడు. ఆమె కూడా ఏడ్చింది, కన్నీరు పెట్టుకుంది తమ్ముడిని చూసి. ఆ ఇద్దరు తమ కష్ట సుఖాలు కలబోసుకున్నారు. ఇతను తన కథ అంతా ఆమెకు చెప్పాడు. ఆమె తన సంసారం కథ అంతా చెప్పింది. ఎలాగైతే తన భర్తకు అతని తమ్ముళ్ళు అసలుకు నిష్ప్రయోజకులు, వాళ్ళకు బాధ్యత లేదు, వాళ్ళు ఎలాగో అలాగా కష్టపడి తన ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు జరిపించామని, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఆ అప్పులకు మాకు సంబంధం లేదని మరుదులు ఎదురు తిరిగారని, ఇంకా ఆ ఊర్లో ఆ పూరు పడలేక పుట్టింటికి వచ్చేసినామని, ఇక్కడ ఇంకా ఏదో ఒకటి చూసుకోవాలా అన్నట్టుగా ఆమె చెప్పింది. తన కథనంతా వెళ్ళబోసుకుంటే ఇతను తన కథ అంతా వెళ్ళబోసుకున్నాడు. చివరికి అతను ఒకటి నిశ్చయించుకున్నాడు. ఇన్నాళ్ళు తల్లిని చూసుకోవడానికి ఎవరూ లేరే, తల్లిని దగ్గర ఎవరిని ఉంచిపోవాలి, తల్లిని ఎవరి దగ్గర ఉంచిపోవాలి, తల్లిని ఎవరు చూసుకుంటారు అని అతను అనుకున్నాడు. అతనికి ఒక రకమైన విరక్తి, వైరాగ్యం వచ్చాయి. ఆ విరక్తి వైరాగ్యంలో అతను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. సరే, అంతలో అతనికి ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది. అందులో భ్రమరవాసిని అమ్మవారిని ఎలాగా ఆమె కృప సంపాదించాలా, ఆమె అనుగ్రహం సంపాదించాలా అన్నది దొరికింది. సరే, అతను ఇవన్నీ చూసుకునేసి ఇంకా అక్క వచ్చింది, ఆమె కష్టాల్లో ఉంది, ఆమెను తల్లి దగ్గర ఉంచిపోతే ఆమెకు ఆమె భర్తకు ఒక బతుకు తెరువు చూపినట్టు ఉంటుంది, తన తల్లికి రక్షణ దొరుకుతుంది. ఇట్లా రెండు రకాలుగా ఆలోచించి అక్కగారికి చెప్పాడు. అక్క, ఈ ఇంట్లో నేను ఉండను, అమ్మకు నువ్వే కూతురువి, ఆమెకు 4 ఎకరాల పొలం ఉంది, ఆమె తదనంతరం ఆ ఆస్తి నీది, నీకు రాస్తాను, ఈ ఇల్లు కూడా నీదే అని అన్నాడు. ఊర్లో అది ఇక్కడి దాకా నేను గత వారం కథ చెప్పినానండి, కథనము. ఇంకా తర్వాత ఏమైంది అనేది చెప్తానండి. ఇంకా ఆలస్యం లేకోకుండా కథలోనికి వెళ్ళిపోదాం. అతడు చేసిన పనికి ఊరంతా ఆశ్చర్యపోయారు. ఆమె బంధువులందరూ అతను పరమయోగ్యుడన్నారు. ఆమెకు అతనికి ఈ ప్రేమ చిన్నప్పటి నుండి కలదు అన్నారు.
అతని తల్లి మాత్రం చాలా దుఃఖపడింది. అబ్బాయి, నీ తండ్రికి వలన నేను కూడా నీ చేతి మీదుగా దాటిపోవదను అనుకున్నాను. ఈ పద్ధతి చూడగా నువ్వు దేశంలో ఉండనట్టు లేదు, ఎక్కడికి పోదువో తెలియదు. తల్లిదండ్రులకు నీళ్లు వదిలిపెట్టే లక్షణం నీలో కనిపించట్లేదు అంది. ఏం ప్రయోజనం? అతడు తక్కిన డబ్బు చేతిలో పుచ్చుకుని పట్టణంకు పోయినాడు. ఆ ధనం ఎచ్చడ దాచినాడో తెలియదు, కానీ సత్రంల వెంబడి తిరుగుతున్నాడు. నగరం బయట కొన్ని శిథిల దేవాలయములుండును. ఆ దేవాలయములలో తాదృశములైన స్థలములలో, అంటే అటువంటి స్థలములలో బైరాగులు చేరుతారు. వారు జడలు పెంచుకుని జడలు తాళ్ళు కట్టగా కౌపినధారులై ఒడళ్ల నిండా భస్మం పూసుకుని చిలుము తాగుచుంటారు. ఆ గంజాయి అన్నమాట. ఇతడు వారి వెంట తిరగనారంభించను. ఇతని వేషం మారలేదు, కానీ వారి వెంట తిరుగుచుండెను. వారికి శిష్యుడు గంజాయి కొనిపెట్టును, చిలుములు అందించును. చిలుము అంటే హుక్క అంటారు చూడండి, ఆ మాదిరి అన్నమాట. వారు చెప్పినవన్నీ శ్రద్ధగా వినును. ఏ పూటైనా వారికి తిండి లేంచో తాను కొని ఇచ్చి వచ్చును. అతడు నివసించు స్థానములు 2. పవళ్ళయందు ఈ బైరాగుల వెంట తిరుగును. రాత్రులందు పూర్వము తాను ఏ స్త్రీని ప్రేమించి తిని అనుకొనినో వారి ఇంటిలో ఉండును. వారు ఇతని నుండి ధనం ఆశింతురు. ఇతడు ధనమును చేపడు, అచ్చంగా ఈకపోడు. ఆమె శృంగార రసమును విలయించు ఇతడు విముఖుని వలె నటించడు. కానీ పూర్వం వలె ధనమునియ్యడు, తన దగ్గర లేదనును. వారు తమ ఇంటికి రావద్దనవచ్చు, కానీ వారి ఇళ్లలో జూదమాడుదురు. ఇతడు జూదమాడుటకు పనికి వచ్చును. ప్రతిదినమును కొంత తీసుకొని పోవును. తేలిగ్గా అతని వద్ద 10 దీనారములుండును. అతన్ని కాదనుట ఎట్లు? 2-3 దినములలో 5-6 దీనారములను వదిలిపెట్టును. మరలా వారి వద్ద అందులో సగమైనను సంపాదించును. ఉండి ఒక దినమున ఆటలో 25 దీనారములు సంపాదించును. అందులో 20 దీనారములు పెట్టి తన ప్రియురాలికి నగ చేయించును, గొప్ప చీర కొనును. ఈ లెక్క అతనికే తెలియవలేను. అతడు గెలుచుకున్నదంతయు ఆమెకిచ్చుచుండెనని వారు అనుకుందరు. నెల తిరగక ముందు ఇతని సంపాదన ఒక్కొక్కప్పుడు 10 దీనారములు కావచ్చును, మరొకప్పుడు కొంచెం తగ్గవచ్చును. ఇతడు నెలకు 2-3 దీనారములు బైరాగుల మీద వేయపెట్టును. వారి వద్ద కొన్ని చిట్కాలుండును. భోజనం లేకుండా వారు 10-15 దినములుందురు. శరీరము శుష్కించకుండా వారేదో తిందురు. వారు కొన్ని అభ్యాసములు చేయుదురు. వారిలో ఉత్తముల దగ్గర కొన్ని విద్యలు ఉండును. 10 నెలలు గడిచినప్పటికీ అతడు జూదం నందు సంపాదించింది 100 దీనారములు. మరియు ఒక సన్యాసిని పట్టుకొనెను. అతడు బంగారు పోతపోసిన విగ్రహం. వాడి ముఖం నందు తేజస్సు తొణికిసలాడుచుండును. అతని జుత్తు జడలు కట్టలేదు. అతడు కావి పట్టుబట్టలు కట్టుచుండెను. అతడు ఎవ్వరిని దగ్గరికి రానియడు. అతడి తనని 2-3 సార్లు దూరంగా తోలెను. ఒకసారి ముఖమును ఉమ్మివేసెను, ఇంకొకసారి చేత్తో ఉన్న దండంతో తాడించెను. వీని బాధ పడలేక ఆ సన్యాసి ఒక అర్ధరాత్రంన పట్టణం నుండి లేచిపోయిను. ఇతడు వానిని వెంటాడెను. 6 నెలలు ఇతడు వాని వెంట తిరిగాను. అతడు తప్పించుకొనలేకపోయిన. ఇతడు పగలు నిద్రపోడు, రాత్రులందరూ నిద్రపోడు. తనకు కావి పట్టుబట్టలు తెచ్చిపెట్టును. ఆ సన్యాసి మొదట 2-3 సార్లు చించి పోవులు పెట్టెను. 4వసారి స్వీకరించెను. ఇతడు అతనికి పాద సంవాహనం చేయును, అంటే కాళ్ళు పడతాడు. ఆ సన్యాసికి చిట్ట చివరికి అంగీకరింపక తప్పింది కాదు. మొదటి 6 మాసములు ఇట్లు వృధా అయినది. ఆ తర్వాత ఫలింపనారంభించింది. ఎప్పుడో ఒకసారి అతడు ఇట్లా నీకేం కావాలి అని. ఇతడు అన్నాడు, నేను కూర్చుండి జపం చేసుకునవలేను, నాకు ఆకలి దప్పులు ఉండరాదు, నా శరీరము శుష్కించరాదు, నా దేహంలోని బలము తగ్గరాదు, నాకు వీలైనప్పుడు భోజనం చేయుదును, నేనెంత దూరం నడిచినను నాకు శ్రమ కలగరాదు, 10-15 దినములు అన్నపానీయం లేకుండా బతికిడి క్రియ నాకు చెప్పుము. సన్యాసి అన్నాడు, అట్టిది నీకెందుకు అంటే, ఇతడు అన్నాడు, నేను ఒక మంత్రం ఉపాసించవలేను అని. సన్యాసి ఆ మంత్రం నాకు చెప్పు అన్నాడు. ఇతడు అన్నాడు, ఈ ప్రక్రియ నాకు చెప్పుము, నీకు మంత్రం చెప్పేదను. ఆ మంత్రం నీకు అక్కర్లేదు,
ఆ మంత్రము ఈ జన్మలో ఫలించదు, ముందు జన్మకు కానీ ఫలించదు. నీ లక్షణం నేను చూస్తున్నాను కదా. నీవు యోగివి, యోగాభ్యాసపరుడవు. నీకు కావాల్సింది మోక్షము, మంత్రసిద్ధి. నేను కోరినది అది కాదు, నేను ధనమును కోరుచున్నాను అని ఇతడు ఆ మంత్రంను, దాని ప్రక్రియ వైఖరిని సన్యాసికి చెప్పాను. అతడు నవ్వాడనమాట. సన్యాసి అన్నాడు, ఈ మంత్రం దేనికి? ఇంత శ్రమపడుట ఇందులకు? ధనమును సంపాదించి ఏం చేయదు? సామ్రాజ్యాధిపత్యం వచ్చును, దానివలన ప్రయోజనమేమి? ఎంతమంది మహారాజులు కాలేదు, అయ్యి ఏం చేశారు? 40 ఏండ్లు దాత్రి పాలింతురు, లేదా 80 ఏండ్లు పాలింతురు. ఇది కృతయుగం కాదు కదా. దశరథ మహారాజు 60 ఏండ్లు పాలించను. పాలించి ఏం చేశాడు? కైక పన్నిన వలలో చిక్కుకున్నాడు. శ్రీరామచంద్రుడు 10,000 ఏండ్లు పాలించాడు. అది కొంత నయము. రావణవధ చేసినాడు, ధర్మస్థాపన చేసినాడు, అంగీకరించితిమి. ఆ రామచంద్రుడు ఉన్నన్ని సంవత్సరములు ధర్మం ఉన్నది, తర్వాత క్షీణించుట మొదలుపెట్టింది. ఆ రామచంద్రుడు భగవంతుడే. అనంతకాలంలో నా త్రేతాయుగం నిలబెట్టకపోయాడా? కృతయుగంను స్థాపింపకపోయినాడా? సరే, శ్రీకృష్ణదేవుడు సంపూర్ణ అవతారం. కలి తోసుకుని వచ్చుచుండగా తాను దానికి తల ఒగ్గినాడేమి? తల ఒగ్గలేదు, కాలివేలు ఒగ్గినాడు. నువ్వు సామ్రాజ్యాధిపతి అవుదు. నిన్ను రామచంద్రుని చెప్పుకున్నట్టు చెప్పుకుంటారా? నల నహుష భగీరథుల కీర్తి నీకు వచ్చునా? ఓయి తపస్సు చేయము అంటే అతడు అన్నాడు, తమరు చెప్పింది నిజమే. తపస్సు చేసేదను, ఋషినగుదునా? వశిష్ఠ విశ్వామిత్రుల వలె అగుదునా? కశ్యప జాబాలుల వలె అగుదునా? అంటే సన్యాసి అన్నాడు, దుఃఖమును పరిహరింతువు అని. ఇతడు అన్నాడు, ఎందుకు పరిహరింపవలేను? నేనొక్కడను పరిహరింతును. జీవులందరూ పరిహరించినట్లు కాదు కదా. అందరినూ పరిహరించో సృష్టి లేదు. భగవంతుడు చేసిన ఈ కల్పన అంతయు వృథాగును. అప్పుడు సన్యాసి అన్నాడు, నీవేమందు? తపస్సు చేయట కూడా తప్పందువా? అంటే ఇతడు అన్నాడు, నేను అట్లెందుకు అందును? అందరినూ తపవంతులైనచో, అందరినూ బ్రహ్మచర్య వ్రతులైనచో సృష్టి లేదు అందును. అది సాధ్యం కాదందును. తమరు మహానుభావులు, నేను మీతో వాదించుటకు రాలేదు. నేను ఆ మంత్రంను జపింపనించుచున్నాను. నేను ఆ జపం చేయుచుండగా సిద్ధి కలగక పూర్వము నా శరీరం నశించిపోకుండా మిమ్ము నా కట్టి శక్తి ఇవ్వమని అభ్యర్థిస్తున్నాను. అప్పుడు సన్యాసి అన్నాడు, నువ్వు దుర్వినియోగం చేయటం లేదు కదా. నీకు ఇదిగో చెప్పేదను. నీవి తపస్సంతయు వింధ్య పర్వతములలోనే కదా చేసేదు. అచ్చట నీ ఈ మూలికలు కలవు. నర్మదా నది మాంధాతృ నగరం పూర్వం ఉండేటి చోట ఒక జలపాతం ఉన్నది. ఆ జలపాతమునకు కొండకు నడుమ కొంత ఎడమున్నది. కొండ ఎంచు నుండి అది దూకినప్పుడు జలధార దూరంగా పడును. అచ్చట ఎడముండును. అది తడిరాయి, పాచిపట్టి ఉండును. నిల్చుటకు వీలు లేదు. అచ్చట మహాసర్పములుండును. అచ్చట రాతి బొడ్డు ఉన్నది. ఆ బొడ్డును సంపాదించవలేను. దానిని తిన్నచో నిద్రాహారం అక్కర్లేదు, 2 నెలలు అక్కర్లేదు. ఆ బొడ్డు పేరు, ఆ రాతి బొడ్డు పేరు అతిబల అన్నాడు. ఇతడన్నాడు, భిక్షము ఏటలో ఒక మాట ఉన్నది. నోటితో లేదంటకు బదులు చేత్తో లేదన్నాడట. అంటే అతను నిజం చెప్పట్లేదు అని అనుకున్నాడు. అప్పుడు సన్యాసి అన్నాడు, నేను అబద్ధం చెప్పలేదు అని. ఇతడు అయినచో దాన్ని మీరు ఎట్లు సంపాదించితిరి అని అడిగినాడు. అప్పుడు ఆ సన్యాసి చెప్పాడు, జలపాతం అప్పుడు ఒకప్పుడు తగ్గి ఉండును. అచ్చట కొండ ముంగిసలు ఉన్నవి. జలపాతం తగ్గినప్పుడు కొండ ముంగిసలు ఆ పాములను వేటాడుటకు పోవును. ఆ ముంగిసల వెంట వెళ్ళవలేను. సర్పములు ఆ ముంగిసలకు భయపడి మన జోలుకు రావు. అవియో నవియో కింద మీద పడుచుండును. మనము కొండ ముంగిసలను అలవాటు చేసుకునవలేను. మనం అచ్చటనే కూర్చుండి జపం చేసుకొంచున్నచో అవి మనకు అలవాటు పడును. వాటి వెంట వెళ్ళవచ్చును. రాతి బొడ్డును తేవచ్చును. అది మన అదృష్టము. ఒకప్పుడు 2-3 ఏళ్లకు సరిపడినంత పదార్థం దొరుకును. ఒకప్పుడు 2-3 సార్లకు తిన్నట్టుకు తగినంతయే దొరుకును అని. ఇతడు అన్నాడు, ఆ పదార్థం ఎట్లుండును?
అది ఈ పదార్థం అని తెలియకుండా మనం దాన్ని సంపాదించలేం కదా అంటే, అప్పుడు సన్యాసి ఇదిగో ఇట్లుండును అని అతనికి తన వద్దనున్న రాతిబొడ్డును చూపించను. దాని యందు ఆ గుణం ఉన్నదో లేదో ఎట్లు తెలుసుకొనవలేను. తనకు కొంత ఇమ్మన్నచో అతడు ఏకపోవచ్చును. తన మాటల యందు విశ్వాసం లేనివాడనవచ్చును. చివరికి ఇతడు అట్లన్నాడు, స్వామి, నేను మేము 10 నెలలు సేవించి తిని కొంత ధనము వ్యయపెట్టి తిని. మీరు నాకు చెప్పిన హితం ఇది. దీని అవగాములలోని నిజము అంటే ఇది మీరు చెప్పిందంతా నిజమో కాదో పరమేశ్వరునికే తెలియవలేను అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి తన వద్ద ఉన్న ఉండలో ఒక సగం తీసి వానికి ఇచ్చాను. ఇది ప్రమాణం, దీనిని నీవు ఇప్పుడు సేవింపు. 2 నెలల వరకు భోజనం చెయ్యకు, మంచినీళ్ళు మంచి తీర్థం తాగకుము. తను ఇచ్చాడు, తన దగ్గర ఉన్న ఉంటలో సగం ఇచ్చాడనమాట. సగం ఇచ్చి ఇప్పుడు దీన్ని సేవింపు, దీన్ని తీసుకో, తిను, మంచినీళ్ళు తాగొద్దు, అన్నం తినద్దు, 2 నెలల వరకు నీకు అవసరం లేదు, నీకు ఆకలి కాదు, తప్పిక కాదు. అప్పుడు నేను చెప్పిన మాటల్లో నిజం తెలియను కదా. నా ఎదుటనే సేవింపము, నిన్ను మోసం చేసించో నాకేం లాభము. అనేక జీవులకు అనేక వాంఛలు ఉండును, నీకు ఈ వాంఛ ఉన్నది. నీ వాంఛ నాకు నచ్చకపోవచ్చు, నా ఇష్టం వేరు, నీ ఇష్టం వేరు, అన్నీ భగవద్యిచ్ఛా దీనములు. ఆ భ్రమరవాసిని దేవి వైష్ణవి అయిన మాయ, ఆమెకు నీ యందు అనుగ్రహం కలుగునో ఏమో, కలుగునన్నట్టు నాకు అనిపించుచున్నది అన్నాడు. ఆ రాత్రి ఆ సన్యాసి తనకు కనిపించకుండా వెళ్ళిపోయాను. ఇతడు మళ్ళా పట్టణంలోకి వచ్చాను. మళ్ళా ఉంపుడు కత్తెల ఇంటికి పోయాను. అచ్చట జూదము దివారాత్రములు జరుగుచుండును. 4 లేచిపోతే 4 వచ్చి కూర్చుంటారు. సభ యొక్క సాంగత్యము విచిత్రముగా ఉండును. ఒకటి మాత్రం ఉన్నది, ఆ ఇంటిలో స్త్రీలు 4 ఉన్నారు. 4 జామల యందు 4 జూదంలో కూర్చుందురు. 2 సొంత వృద్ధలు, 2 యువతులు. ఒకత లేచిపోయించో మరి ఒకత వచ్చును, ఇంకొకత రాంచో అచ్చట కూర్చున్నామె వెళ్ళదు. 10 దినములు గడిచెను. ఇతడు అచ్చటి నుండి లేవలేదన్న విషయం వారికి తెలిసెను. ఇతడు భోజనం నక్కలేవుడు, మంచి తీర్థం తావడు, నిద్రపోడు, కాలకృత్యములు తీర్చడు. ఇతనికి చెమటలు పోయటలేదు, అతని దుస్తులు మాసినట్టు లేవు. ఆ 4 తెలిసెను, వచ్చిన విటులకు తెలిసెను, విడ్డూరమయ్యను. అతడు ఆ నడుమ 4-5 నెలలు పట్టణంలో లేడు. అతడు బైరాగుల వెంట తిరుగుచుండనని చెప్పుకుంటా వారు విన్నారు. అతని ప్రియురాలు కలదు కదా, ఆమెను ప్రయోగించినారు. ఆమె తన వలపంతయు అతని మీద కుమ్మరింపనారంభించెను. ఆ రహస్యం చెప్పుమని కాళ్ళ వెళ్ళా పడెను. ఇట్లుండగా అతడు జూదములో అదే పనిగా గెలుచుకుననారంభించెను. తానచ్చట 4-5 వేల దీనారములు పోగొట్టుకొనెను. అన్నిటినీ సంపాదించెను. ఈ ధనమేం చేయవలేను, పోయి తన అక్కగారికి ఇవ్వలేను, ఆమె మాత్రమేం చేయును. ఇతను వలుపు కత్తే వాడి వద్ద నుండి ఎంత సంపాదించనో ఇతడు దాన్ని అంతయు గుంజుకొనెను. ఆ స్నేహితుడు ఎంత సంపాదించునో వాని వద్ద రెట్టింపు గుంజెను. అప్పుడు నవరాత్రములు వచ్చెను. వీరు నాట్యమునకు పోయిరి. ఆ పట్టణమున ఒక దేవాలయం ఉన్నది. ఇతడు ఆ ధనమంతయు తీసుకొని పోయి ఆ దేవికి సమర్పించెను. అతని పేరు దిక్కుల పిక్కటిల్లెను. అతని స్నేహితుని గుండె చెదిరిపోయిను. అతని వలపు కత్తె గుండె నీరైపోయిను. అతడు మళ్ళా తమ ఇంటికి వచ్చునని వారు ఎదురు చూచిరి. శిక్షింతమనుకొనిరి. వారం గడిచింది, 10 దినములు గడిచింది, 3 నెలలు గడిచింది. అతని పొడలేదు. సర్వము దేవి అర్పణం. ఇక్కడ ఇంకొక భాగం. ఇప్పుడు రణాదిత్యుడు అమృతప్రభ శయ్యామందిరంలో ఉండెను. ఎక్కడనైనా ఒక అనుభవము తొలిసారి ఒక తీవ్ర భావమును భజించినచో మలిసారి ఆ తీవ్రత తగ్గును. కొన్నాళ్లకు అనుభవముగా మిగులును. దాని అందలి చిక్కదనము పోవును. దాన్ని అనుభవించవలనన్న కోరిక కూడా కొంత సన్నగిల్లును. ఇది ఇట్లుండగా అతడు అమృతప్రభను కౌగిలించుకొంచుండగా ఆమె పొందడి తన్వయత్వము దినదినముకు కొత్తదగుచున్నదే కానీ దాని యందు శ్లథత్వం లేదు. ఆమె ఎందు ఆవేగం యొక్కయో వేగము తగ్గుటయు లేదు. ఇతనికే భయం వేయుచున్నది. శయ్యామందిరంలో ప్రవేశించినంతనే ఆమెను
పరిష్వగించుకొనవలననిపించును, అంటే కౌగిలించుకోవాలని అనిపిస్తుంది. తానే తన కోరికను అదుపులో పెట్టుకును. కౌగిలించుకొనునో ఆమె ఉడల ఆమెకు తెలియదు. ఇంకేం చేయవలేను? చాటుక్తులను చెప్పి, కొన్ని వార్తలను వినిపించి, కొన్ని శైత్యోపచారములను చేసి ఆ మైకమును తగ్గించవలేను. దినముల మీద అతనికి ఒకటి తెలిసెను. రండ్రంబను గురించి ప్రస్తావన చేసించో ఆమె సొమ్మసిల్లుట తొందరగా క్షీణించును. రండ్రంబను గురించి ఏవో కథలు చెప్పవలేను. అతనికి ఎన్ని కథలు తెలియను? కులూత దేశంలోని 3 రాత్రుల కథలు తెలియను. విపాసా నది తీరం నందలి సన్నివేశంలో 5-6 తెలియను. ఇచ్చటికి వచ్చిన తర్వాత తనకు ఆమెకు నడుమ జరిగిన సంభాషణలు కొన్ని తెలియను. వాణిని చెప్పును. మరియు ఏమి చెప్పును అనగా భ్రమరీ నినాదం గురించి చెప్పును. ఆమె చెవులు దూరబెట్టుకుని వినను. కాశ్మీర దేశంనకు వారు వచ్చి 6 నెలలు తక్కువ కాలేదు. ఇన్నాళ్లుగా రండ్రంబ తనకు భార్య కాదని, ఆమె ఎవరో దేవతని, ఆమె ఎందుకు వచ్చిందో తనకు తెలియదని, ప్రతి నెల 15 దినములు తాను రండ్రంబ వద్దకు పోవుచుంటునంటే అది ఒట్టి నాటకమని ఈ మాటలు మాత్రము రణాదిత్యుడు ఎప్పుడూ అమృతప్రభతో చెప్పలేదు. చెప్పవలేనన్న ఒక్కొక్కప్పుడు మర్చిపోను, మరొకప్పుడు భయపడను. ఆ భయం ఎందుకో తనకు తెలియదు. ఆ సంగతి అమృతప్రభకు తెలిసించో అమృతప్రభ కూడా తనకు దూరగురాలనేమో. తన కామినీగత వాంఛ ఏం కావలేను, తన బతుకేం కావలేను, తన వలపేం కావలేను, తన పురుషత్వం ఏం కావలేను. తాను మహారాజు, రాజు తలిచిన దెబ్బలకు కుదవ. తాను మరి 10 మందిని పెండ్లాడవచ్చు. తాను అన్నచో రాజులు తెచ్చి తమ కూతుండ్రను తమ పాదముల మీద పడివేసిపోదురు. తన సామంతులున్నారు, దుర్గాధిపతులున్నారు. ప్రతివాడు తన కూతురును రాజుకిచ్చుటకు సిద్ధంగా ఉండును. అతడు రాజునకు మామగారగును, అతని కొడుకు బావుమరిదగును. అతడు తనకు కావలసినవన్నీ కూతురు చేత అడిగించును. రాజు కాదనలేడు. మంత్రుల కంటే బలవంతులగుదురు, సేనాపతుల కంటే బలవంతులగుదురు. వారి మాటకు రాజ్యంలో చెల్లుబడి ఉండును. వారి శత్రువులను వారు సాధింపవచ్చును. కానీ ఎవ్వడునూ రాజుకు తన కూతురు ఎత్తుటంతకు సాహసించట్లేదు. వానికి గుండె ఆనటలేదు. కారణమేమి? చోళరాజు కూతురు రండ్రంబ. ఆ రండ్రంబను చూసి జనము భయపడిపోతున్నారు. అమృతప్రభ రణరంబ చెల్లెలు. వారిద్దరు తప్ప 3వ స్త్రీ రాజునకు భార్య కాకూడదు. రాజు కూడా అన్య స్త్రీ శక్తుని వలె లేడు. లోకోత్తర సౌందర్యవతులైన స్త్రీలు కోటల ఉత్సవ సమయంలో వచ్చి నృత్యం చేయుదురు, సంగీతం పాడుదురు. రాజు వారి వంక చూడడు. సంగీతమును మెచ్చును, నాట్యంను అభినందించును, పారితోషికములిచ్చును. కొందరు కవులు శృంగార రసభరితములైన కావ్యములను పద్యములను వినిపింతురు. రాజు వినును. అతని నోటి వంట ఏదైనా శృంగార రసస్ఫోరకమైన వాక్యం వచ్చించో తన భార్యలకు సంబంధించినట్టుండును. పరస్త్రీలను స్పృశింపడు. రాజు 2 భార్యలను సమానంగా చూచుచుండెన. మాటలలో పెద్ద భార్యను ఎక్కువ గౌరవించినట్టు కనిపించును. ఆమెను పట్టమహిషి శబ్దంతోడనే వ్యవహరించును. క్లిష్టములైన రాజకీయ వ్యవహారములు వచ్చించో పట్టమహిషితో సంప్రదించి చెప్పుదును అనను. మర్నాడు 3వ దినమునను పట్టమహిషి ఇట్లు తీర్మానించిందని తెలియజేయును. ఆ పట్టమహిషి యొక్క మేధాశక్తికి మహామంత్రులు కూడా నివ్వెరపోవలసిందే. ఒకనాడు ఒక రాజకార్యము ఉప్పతిల్లెను. ఒక దుర్గాధిపతి రాజునకు ఎదురు తిరిగినంత పని చేసెను. అతనిది కొండలలోని దుర్గం. నదులు పొంగి వచ్చినప్పుడు ఆయా దుర్గముల వద్దకు రాజ్య సైన్యములు నడవవు. 3-4 నెలలకు కానీ నదులు తీయవు. ఈ లోపుగా అతడు తన చుట్టుపక్కలనున్న దుర్గములను వశం చేసుకొని బలపడను. అప్పుడు వాణ్ణి సాధించుట కష్టం. ఇట్టి స్థితిలో రాజు యొక్క సేనాపతులలో 4-5 గండలున్నారు. వారిలో ఒక ఆయన మరీ సమర్థుడు. నదీ తీరం నందు వ్యూహ నిర్మాణం నందు పరసైన్యములను చీలదీసి ఏ భాగమున ఆ భాగం విడివిడిగా సంహరించుటయందు, దుర్గములను ముట్టడించి తలుపులు సులభముగా భేదించుటయందు అతనిని చెప్పి మరొకరిని చెప్పవలేను. రాజ్యం అతని పరాక్రమము మీదే నిలిచి ఉన్నదని చెప్పవలేను. ఇప్పుడు అతనిని పంపవలేను. వచ్చిన ఇబ్బంది ఏమనగా
ఎదురు తిరిగిన దుర్గాధిపతికి ఈ సేనాపతికి సన్నిహిత బాంధవ్యం ఉన్నది. ఆ బాంధవ్యము భార్యల వైపు ఉంది. ఈ సేనాధిపతి భార్యయు ఆ దుర్గాధిపతి భార్యయు పినతండ్రి పెద్ద తండ్రి కూతుండ్రు. పినతల్లి పెద్ద తల్లి కూతుండ్రైనను హర్షింపవచ్చును. జ్ఞాతి ఛేదలన లేనఖిం అనుసూత్రం అచ్చట పట్టును. ఈ ఇద్దరు స్త్రీలు కలిసి పెరిగిరి. ఒకరహో వార్త ఏమనగా వారిద్దరూ బాస చేసుకొండ్రట. బతికి ఉన్న నాళ్ళు వారు ఒకరికొకరు అపకారం చేసుకోరు. వారి భర్తలు వారు చెప్పినట్లు వింటే సహజమే కదా. ఈ సేనాధిపతిని ఆ దుర్గాధిపతిపైకి పంపుటట్లు పంపించుట ఒక తప్పు, పంపింపకపోవట ఒక తప్పు. ఈ వ్యవహారం ఈ సంధిలో ఉన్నది. రాజునకేం చేయవలేనో తెలియట్లేదు, మంత్రులకు తెలియట్లేదు. రణాదిత్యుడు రణరంభకు చెప్పాను. రణరంభ రాజునకు ఒక హితోపదేశం చేశాను. సేనాధిపతిని యుద్ధమునకు పంపనే వద్దు. సేనాధిపతి భార్యను తన పెద్ద తండ్రి కూతురు వద్దకు పంపుడు. వీరిద్దరూ చెలిమి కత్తెలు. ఈమె అచ్చట 4 దినములుండును. ఒక 1 దినములు మా కోటలో ఉండిపోదువు గాని రమ్మనమని తీసుకొని రమ్మనుడు. యుద్ధ ప్రస్తావనయే చేయవద్దు. అతడు ఎదురు తిరుగుచున్నాడనియే మనకు తెలియదు. వారి నడుమ ప్రేమలు బంధుత్వ మర్యాదలు నడుచుచున్నట్లు ఉండును. ఈ సేనాపతి భార్య వెళ్ళుటలో రాజమహిషి వెళ్ళినట్టు వెళ్ళును. నదులు వరదల మీద ఉన్నప్పుడు సేనలు దాటుట కష్టం కానీ వ్యక్తులు దాటుట కష్టం కాదు. ఒక రాజస్త్రీ లేదా ఒక సేనాపతి భార్య, ఒక మంత్రి భార్య తన కొద్ది మంది పరివారంతో వీలు చూచుకుని నదీ తరణం చేయవచ్చును, అంటే నది దాటవచ్చును. ఆమె ఆ దుర్గం నందు ఒక 4 దినములు ఉండును. ఆ దుర్గాధిపతి భార్యను తన వెంట తెచ్చును, నిస్సందేహంగా తెచ్చును. మర్యాద కాదు కదా. ఆ దుర్గాధిపతి రహస్యము మనకు తెలియలేదనుకుంటుండును కదా. తాను రాజునకు ఎదురు తిరుగు ప్రయత్నము మరి 2 నెలలు గడిచిన తర్వాత చేయుదము అనుకున్నాను. ఈ లోపుగా తన దుర్గమును మరియు కట్టుదిట్టము చేసుకొనవచ్చును అనుకున్నాను. ఇంతలో నదులు తీయును, మన సేనలు సులభంగా నడుచును. ఏ దుర్గాధిపతి వానితో చేరినో ఈ నడుము కాలంలో మనకు తెలియను. వానికి తగినట్టు వానికి జరపవచ్చును. ఈ సేనాపతితో ఆ దుర్గాధిపతి భార్యయు నీ భార్యయు పినతండ్రి పెద్ద తండ్రి కూతుండ్రట. వారిద్దరికీ మిక్కిలి సావాసమట. ఏమయ్యా, నీ భార్యను ఒకసారి వారింటికి పంపరాదా అన్నచో అతడు రాజాజ్ఞగా పంపక తప్పదు. ఆమెను పంపడి ప్రయత్నమంతయు రాజు చేయును. 2 నెలలు అయిన తర్వాత కూడా ఆ దుర్గాధిపతి అంకెకి రానిచో వాని భార్య మన చేతుల్లో ఉండును, అంకెకి వచ్చి తీరును. ఇది రణరంభ చెప్పిన మాటలు. మహామంత్రి చాలా సంతోషించును. ఇది కోటలో నలుగురికి తెలిసెను. ఈ సేనాపతి భార్య వెళ్ళెను. 4 నాళ్ళు గడిచెను. దుర్గాధిపతి భార్య వచ్చెను. అప్పుడు ఒక్కసారిగా ఈ రహస్యం బయటపడాను. సేనాపతికి రహస్యమే తెలియదు. అతడు నివ్వెరపోయిను. మంత్రులకు తెలిసిన విషయంలో సేనాపతులకు తెలియనక్కర్లేదు. అతడు రాజు వద్దకు వచ్చెను. ఇట్లనెను, మహారాజా, ఇది ఇట్లు జరిగినదట. నా ఇంటికి చుట్టపుచుక్క వచ్చిన ఆ దుర్గాధిపతి భార్యను మనం బంధించుట న్యాయమా అని అడిగాను. రాజు, నాకు ఈ సంగతి తెలియదయ్యా. ఇదంతయు పట్టమహిషి ఆలోచన కాబోలును. నువ్వు పోయి ఆమెతో మాట్లాడుము అనను. రాజు ఒక అధికారిని పోయి పట్టమహిషితో మాట్లాడమనగా రాజునకు అతని మీద ఉన్న విశ్వాసమునకు అవధి లేదని అర్థం. వాడు రాజద్రోహం చేయగలడా? మనుష్యుడు చేయలేడు, రాక్షసుడు చేయవచ్చును. అతడు పట్టమహిషి వద్దకు పోయిన. ఆమె ఇట్లనను, అదేమయ్యా, ఈ ఊహ నీకెవరు కలిగించింది? రాజుగారు ఇట్టి మాట నాతో చుచ్చాయిగా కూడా అనలేదే. నీవును నీ భార్యను నీ వదిన గారి వెంట పోండు, ఆమె నచ్చట దింపుడు, చుట్టరికం నెరుపుకోండు, మళ్ళా భార్యాభర్తలు తిరిగి రండు. నీకు కావలసించో రాజుగారితో నేను చెప్పి 4 నాళ్ళు సెలవు ఇప్పింతును. ఆ చుట్టుపక్కల ఉన్న కొందరు దుర్గాధిపతులు మన యందు అనుకూలుగా లేనట్టుగా వినికిడి. అది ఎంతవరకు నిజమో కనుగొని రమ్ము, వారితో చెప్పుము. వారటి దుష్ట ప్రయత్నముల మీద ఉన్నచో నువ్వు పోయి వారి దుర్గములను కుద్దాలింతునని చెప్పుము. రాజు సహింపడని చెప్పుము. అయ్యా సేనాపతి, రాజు చిన్నవాడు, ఆయనకు 25 ఏండ్లు లేవు, నీకు 40 ఏండ్లున్నవి. మేము మా అక్క చెల్లెండ్లము కొత్తగా కాపురంకు వచ్చితిమి. నువ్వు నాకు తండ్రి వంటి వాడవు.
రాజునికి వ్యామోహం తీరనిమ్ము. దక్షిణ దేశంలో నా తండ్రి ఉన్నాడు. మీ రాజు సర్వ భారతదేశంలో గెలిచిన. మా మీద వ్యామోహం నొత్తిగెళ్ళనిమ్ము. ఆయన పరశురాముని వలె ప్రవర్తించును. ఇట్టి కథల చేత రణరంభ అన్నచో రాజధాని యందు భక్తియు భయము నిండి ఉన్నది. ఆ రణరంభ ఉండగా తాను మళ్ళా పెండ్లి ఆడున ఆడవలయునన్నను తన మనస్సు పరస్త్రీ ముఖంగా నడుచుటలేదు. భ్రమరవాసిని తన బుద్ధిని పరస్త్రీ అభిముఖంగా మరలించుటలేదు. ఆమె తన మనసు మీద కూర్చుండి అధికారం చేయుచున్నది. రణాదిత్యుడు నేడు రణరంభ వద్దకు పోలేను అనుకున్నాడు. అతని శరీరం ఇచ్చటికి తీసుకుని వచ్చినది. ఓహో, కథాస్వప్నం ఉన్నది కదా, దానిలో ఏదో విషయం అడగదలిచినాడు. ఈ కథాస్వప్నము పట్టుకున్నది, దయ్యం వలె పట్టుకున్నది. ఇది నన్నెప్పుడు వదిలిపోవును? రణరంభతో చెప్పవలేను. తనకు సమస్య పరిష్కారము వలదు, కలలను వద్దు, ఇలా అనుకున్నాడు. ఇక్కడ మళ్ళీ కల అతనికి. అతడు ధనమంతయు దేవికి సమర్పించెను. ఏ ధనము సమర్పించెను? ఆ కృతక మిత్రుడు దొంగ వలుపుకత్తయ్యు తన వద్ద నుండి సంపాదించిన ధనము మళ్ళా వారి నుండి గెలుచుకొని దేవికి సమర్పించెను. తానొక మహాప్రయత్నంలో ఉన్నాడు. తన ఇంటిలోని వస్తువులను సామాగ్రిని అమ్మినాడు. ధనమంతయు తన వద్దనే ఉన్నది. అందులో కొంత ధనము తన అక్కగారి మగని రుణము చెల్లించినాడు. మిగిలిన ధనం చాలును. తన ప్రయత్నము ఆరంభింపవలేను. ఇంకా వింధ్యాటవులకు పోవలేను. పూర్వము మాంధాత్ర చక్రవర్తి సర్వ భారతదేశంను పాలించుచున్నప్పుడు నర్మదా నది నడిమి భాగం నందు తన రాజధానిని నిర్మించను. ఆ స్థలం ఎచ్చటనో కనుగొనవలేను. ఆ సమీపంలో జలపాతం ఎచ్చట ఉందో చూడవలేను. ఆ కొండ ముంగిసలు ఎందుండును? వాణిని తెలుసుకుని వాణిని మచ్చిక చేసుకునవలేను. తాను చేసిన తప్పు తనకిప్పుడు తెలియచున్నది. 2 నెలలు తనకు నిద్రాహారములు లేకుండా ఉండే ఔషధమును సన్యాసి ఇచ్చెను. అతడు చెప్పింది నిజమో అబద్ధమో అని పరిశీలించుటకు దానిని తాను సేవించెను. ఇట్లు దివ్యమైన ఆ ఔషధమును వ్యర్థపరిచెను. ఇంతవరకును తను చేసిన పనేమి? ఒక బుద్ధిహీనురాలైన వెలపడుచు మీద పగ తీర్చుకొనుటయా? అంతకంటే బుద్ధిహీనుడైన ఓ పట్టణ యువకుని మీద కసి తీర్చుకొనుటయా? ఇవి ఎంతటి అల్పకృత్యములు! వీడి కొరకు 2 నెలల తపస్సాధనను వ్యర్థం చేసుకున్నాడు. ఆ కొండ ముంగిస ఉన్న చోటికి పోయినచో ఈ 2 నెలల్లో వాణ్ణి మచ్చిక చేసుకుంటూ జరిగేది. అంత ఔషధియే లభించేది. తన తపస్సు తాను ప్రారంభించుటకు వీలయ్యేది. అల్పభావముల చేత ప్రేరేంపబడి మనుషులు మహాకార్యముల నుండి విముక్తులగుదురు. పగ తీర్చుకొనుట అన్నది మనుషుని గుండెకు పట్టరాని వ్యామోహము. ఈ భావం నందు లోకం ఎంత లగ్నమై ఉన్నది. స్త్రీగతమైన వ్యామోహం ఎట్టిదో పగ సాధించవలనన్న కోరిక అట్టిది. ఈ 2 ఒకదానికొకటి తీసిపోవు. ఒకదాని చేత రావణుడు నాశనమైనాడు. 2వ దాని చేత శ్రీరామచంద్రుడు తన సాత్విక గుణమును కోల్పోయినాడు. పరశురాముని గురించి చెప్పవలసిందేమున్నది? అబ్బో, భారత కథ అంతయు పగ తీర్చుకోవటం మీదనే ఆధారపడి ఉన్నది. అది మహాకావ్యమట. నేనెంత నష్టపడితిని. గతజల సేతుబంధనం ఎందుకు? తాను వింధ్యాపర్వతములకు పోవలేను. తన వద్ద ఇంకనూ 2000 దినారములున్నవి. ఈ ధనము తన వద్ద ఎందులకు? అట్లని రాదు. ఎప్పుడు వీటితో పని వచ్చినో తెలియదు. తొలుత చేయవలసిన పనులు 3 ఉన్నవి. కొండ ముంగిసల మచ్చిక ఒకటి, వింధ్య పర్వతం నందలి పశ్చిమోత్తర దిశాగతమైన జ్వాలాముఖి శిఖరమును చూచుకుని తల్లి అడ్డబాసతనమును గుర్తుపెట్టుకుంట ఒకటి. మొదటి 5 లక్షల జపంలో కావలసినంత కాగా అప్పుడు పోయి జ్వాలాముఖి దర్శనం కొరకు అంగలాచుట ఎందుకు? అప్పుడు అది గుర్తు తగిలించో చేసిన జపమంతయు వ్యర్థమగును. ముందచ్చటికి పోయి చూచి రావలేనని అతడు బయలుదేరిన. మళ్ళా వెనక్కి మాంధాతృ నగరము తీసుకొని జలపాతంను గుర్తుపట్టెను. అచ్చోట తన 2000 దినారములను పాతిపెట్టెను. 4 దినములు అచ్చటనే ఉండి కొండ ముంగిసలు తిరుగుట చూచెను. అప్పుడు జ్వాలాముఖి కొరకు బయలుదేరిన. అడ్డబాస యొక్క పార్శ్వనాళంల వలె ఉన్న 2 కొండ శిఖరములను చూచెను.
వాటి కింద నీటి పడియే ఉన్నది. కానీ సూర్యుడు అస్తమించుచున్నప్పుడు కాంతి నీటి మీద పడి ముక్తామణి వలె కనిపించవలేను. అది ఎట్లు కనిపించును? ఎప్పుడు కనిపించును? వట్టి అప్పుడే కొండ కొమ్మలతో పాటు నదీ జలము కూడా తనకు కనిపించడి ఒక స్థలంలో నిల్చున్న కానీ ఆ దృశ్యం గోచరించదు. కొండలన్నీ 10 దినములు తిరిగి ఒక చోట నిల్చుండగా ఆ స్థలమంతయు సూర్యకాంతి చేత ఉద్దీపితమైన అడ్డబాస వలె కనిపించక తప్పదు అన్న ప్రదేశంను కనుగొనెను. ఆ సమయము ప్రాతకాలము. అతడు పవలెల్లా అచ్చటనే ఉండెను. కొండలలోనున్న పల్లెటూళ్లలో 10-15 దివసములకు తగినంత గ్రాసం సంపాదించుకుంటయు కొండలలో తిరుగుటయు అతడు చేయుచుండెను. ఆనాటితో అతడు తెచ్చుకున్న గ్రాసం అయిపోవును. సాయంకాలం నాకు ఆ దృశ్యం కనిపించించో ఆ చెట్టు నుండి 3 నాళ్ళు నడిచిన కానీ తనకు మరలా గ్రాసం లభించు అటవీ పల్లె కనిపించదు. ఆకులు అలములు తినవలేను. ఏమైనానో సరే అని అతడు ఆ చెట్టునే నిలిచి ఉండెను. పొద్దు కుంకినది. సూర్యుడు పశ్చిమాచలం వెనక అంతర్హితుడైనాడు. ఆ వెనక నుండి మింటికి కాంతులు విరజిమ్ముచున్నాడు. అదిగో తల్లి అడ్డబాస ఆకాశం నావరించి ఉన్నది. అతనికి పట్టరాని సంతోషం వచ్చెను. తన తపస్సు ఫలించడి లక్షణం లేంచు ఈ దృశ్యము కనిపించదని గ్రంథమునందు రాసి ఉన్నది. ఆ కొండ మీదనే నిద్రపోయిన అతడు పట్టణంలో ఒక మహావైద్యుని వద్ద గొప్ప ఔషధములు కొని తెచ్చెను. ఆ రాతిబొడ్డు కనిపించేటి వరకు తన ఆరోగ్యం చెడరాదు, తన శరీరగతమైన శక్తి సడలరాదు. మకరధ్వజము, పూర్ణచంద్రోదయము, క్రమవృద్ధి, లక్ష్మీ విలాసరసము, అభ్రక భస్మము మొదలైన ఔషధములు తాను తన వెంట తెచ్చుకొనెను. వాటిని సేవించుచుండెను. అతడు ఎంత జాగ్రత్త పడవలేనో అంత జాగ్రత్త పడెను. ఆ స్థలంను గుర్తుపెట్టుకొనెను. 5 విధములైన జపము అచ్చట్నే చేయవచ్చును. అది తృణకాష్ట జల సమృద్ధి గల దేశం. 3 ఏండ్లకు తగినంత రాతిబొడ్డును సంపాదించి ఇచ్చటికే వత్తును అనుకున్నాను. ఎంత రాతిబొడ్డు కావలేను? ఒకనాడు నర్మదా నదీ తీరం నందు కూర్చుండెను. నదీ జలం అపసరిల్లి ఒడ్డున ఒండు పట్టెను. ఆ సన్యాసి తనకిచ్చిన ఉండ గుర్తుగా కలదు కదా. 3 ఏండ్లకు 3 ఆర్లు 18 ఉండలు. ఒండుతో 18 ఉండలను చేసెను. కలిపి పెద్ద ముద్ద చేసెను. తాను పితృకర్మలను చేసెను. ఆబ్దికములందు పిండములను చేసెను. ఒక పెద్ద పిండమంత ఉన్నది. అంతటి రాతిబొడ్డును సంపాదించవలేను. ఇంకా ముంగిసలు మచ్చిక కావలేను. ఆ ముంగిసలు ఉన్న చోటు సవరగూడములకు మిక్కిలి దవ్వు. సవరల గూడెంలలో కూడా అన్నీ దొరకవు. ఒక పట్టణంలో లభించవలేను. ఆ పట్టణం ఇంకనూ దవ్వు. ఆ చెడికి పోయి 4-5 మాసములకు గ్రాసం కొనెను. ఒక బండిని మాట్లాడను. ఆ కొండల మీద బండ్లు నడవవు. మొగిళ్ళు పట్టించో వాగులు వచ్చును. బండ్ల వాండ్రు కదలరు. మొగిళ్ళు ఉంటే మబ్బులు. కొంత దూరము తన 3 నెలల గ్రాసం బండ్ల మీద తెచ్చెను. 3 కంచరగాడిదలను సంపాదించెను. ధనము పెట్టి కొనెను. ఆ గ్రాసమంతయు వాటి మీద వేసెను. నర్మదా జలపాత ప్రదేశం వరకు తెచ్చెను. ఒక కొండకొమ్ము కింద దీనిని నిల్వ చేసెను. కుందేళ్ళు, లేళ్ళు, ఎలుకలు, ఉడతలు, పక్షులు మొదలైన జంతువుల నుండి వీణిని రక్షించుకొనవలేను. కౌపీన సంరక్షణార్థమయం పటాటోపహ అన్నట్టు తేలెను. కంచరగాడిదలను తరిమివేసెను. ఒక రాతిలో లోతైన పల్లం చూచి సామాగ్రి అందులో పెట్టి పైన వెడల్పైన రాతిని పరిచెను. కాలం గడిచిచున్నది. వానలు వెనక పట్టినవి. జలపాతములు సన్నగిల్లినవి. తన ఆహారం తానొక్కడే తింటలేదు. ముంగిసలకు కూడా పెట్టుచుండెను. అవి బాగుగా మచ్చికైనవి. వానలు ఉపశమించిన తర్వాత వానికి పెట్టుట మానివేసెను. వానికి తాను పెట్టిన పదార్థంతో కడుపు నిండించో అవి పాముల వేటకేలపోవలేను. కానీ నడుమ పెట్టుచుండవలేను. వాంట్లో ఒక ముంగిస ఉన్నది. అది మంచి వీరుడు. ఇతడు సర్వదా దాన్ని అనుసరించుచుండెను. మరియు ఒక ప్రయత్నం చేయవలసి వచ్చును. ఆ జలపాతం కింద ప్రదేశం అంతయు పాచిపట్టి ఉండును కదా. తాను పోయినంత మేరయు పాచిని చెక్కవలేను. అడుగు వేసిన ప్రతి చోట ఇంత ఇసుక పోయవలేను. వాడి అంచుకల ఒక రాయి 40-50 దోసిళ్ళ ఇసుక మూట. వీటిని సిద్ధం చేసుకునవలేను. సిద్ధం చేసిన ఒకనాడు ముంగిస వీరుడు బయలుదేరిన. దాని వెనకనే ఈ జప వీరుడును బయలుదేరిన.
తనకు కావలసిన రాతిబొడ్డు యొక్క దినమున సమకూడును అన్న ధైర్యం అతనికి లేదు. 4-5 సార్లు ఈ ప్రయాణం చేయవలసి వచ్చునో ఏమో. ఈ ప్రయాణము ముంగిసల మీద ఆధారపడి ఉన్నది. తానొక్కడు పోవుటకు వీల్లేదు. ఆ క్రూర సర్పంలో తను ఖర్చును. మంత్రం లేదు, జపం లేదు, కోటి పురస్చరణ లేదు, భ్రమరవాసిని దర్శనము లేదు, సామ్రాజ్యాధిపత్యము లేదు. ఆ సన్యాసి చెప్పిన మాట ఎంత నిజము? ఓరి వెర్రివాడా, ఈ కోరిక ఏమి? నువ్వు సామ్రాజ్యాధిపతివై ఎవరిని సముద్ధరింతువు? అనంతకాలంలో ఇంత విశాలమైన భూమండలంలో నువ్వు ఒక 40 ఏండ్లు సామ్రాజ్యాధిపతి ఒగుదువు, ఒక దేశంనకు రాజు ఒగుదువు. మోటు సామెత చెప్పినట్టు సముద్రంలో కాకిరెట్ట. ఇంత వైరాగ్యం కలవాడవు, భోగం దాని మీద పగ ఎందుకు తీర్చుకుంటివి? ఆ కృతక స్నేహితుని మీద కసి ఎందుకు తీర్చుకుంటివి? అంత ధనము వృథాగా పాడు చేసేటివి. ఆ అప్పగారెట్లయినా నీకేమి మళ్ళా పోవచ్చును. ఆ ధనముతో మళ్ళా నీ తండ్రి నాడున్నంత ఆస్తి సంపాదింపవచ్చును. నీ కంటికి నచ్చిన పిల్లను పెండ్లాడవచ్చును. ఆ ఊరిలోని ప్రభుత్వం నీది. నీవు కూడా నీ తండ్రి నాటి ప్రభుత్వంను సాగింపవచ్చును. చిచి, నేను భ్రమరవాసిని వ్రతం నా కొరకు చేయట్లేదు, నా భార్య కొరకు చేయుచున్నాను. ఆమెకు నేను అన్యాయం చేసింది. ఆమె భ్రమరవాసిని భక్తురాలు. ఈ గ్రంథం ఆమె నాకు సమర్పించింది. మరి నాటికి అతని చేతిలో పితృపిండమంత రాతిబొడ్డు ఉన్నది. అంటే అతను తనకు 3 ఏండ్లకు సరిపడంత రాతిబొడ్డును సంపాదించుకున్నాడు. తాను ఆ ఔషధి విశేష పిండమును 18 ఉండలను చేసెను. ఉండలుగానే ఒక భరిణలో ఉంచెను. అది కాలం మీద బిగుసుకుని పోయించో ఉండగా రాదేమో, నోట్లో వేసుకుని చప్పరించించో కొంతకాలం మీద ద్రవీభూతం కావచ్చును. తెలియని వస్తువును గురించిన ధైర్యం ఎందులకు? తాను 3 నెలల సామాగ్రి తెచ్చాను. సగానికి సగం పదార్థం నిలిచిపోయాను. ఒకనాటి పొద్దుటి వేళ సామాగ్రి అంతయు వెలకి తీసి మృగములనన్నింటినీ పిలిచి అన్నింటికీ ఆరగింపు పెట్టాను. కొంతవేళకు ఉడతలు, ఎలుకలు, పిచ్చుకలు, చిలుకలు, లేళ్ళు, కుందేళ్ళు 100కు తక్కువ లేకుండా వచ్చాను. ముంగిస వీరుడు కూడా వచ్చాను. అన్నింటికి మిగిలిన ధాన్యము, పప్పులు తన చేత్తో పంచిపెట్టాను. అవి తన చేతిలో నుండి ఆరగించను. పదార్థములన్నీ అయిపోయిన తర్వాత వాటిని వదిలించుకోవటం కష్టమైన. అయిపోయినవి పొండే అన్న అవి పోవు. చేతులతో వాటిని పరిహరింపవలసి వచ్చును. ఇంకా మిగిలినవి తానచ్చట పాతిపెట్టిన 2000 దీనారములు. వీటితో తనకేం అవసరము? పట్టణం తీసుకొని పోయి దానం చేసిన తర్వాత జపమారంభించో ఎట్లుంటును? అతనికి వెంటనే స్ఫురించెను. ఈ వ్రతంలో జపక్లేశము తక్కువది, గుహగత ప్రయాణ క్లేశము పెద్దది. ఈ ధనము ఇట్లనే ఉండనిమ్ము, జలపాతంన దాని గురించి విచారింపవచ్చును. అతడు ఆ ధనమును తవ్వెను. మూటను సంగ్రహించి జ్వాలాముఖి ప్రయాణం కట్టెను. అతడి మూటను చంకన పెట్టుకుని పోవచ్చుండగా 2 సబరపల్లెల్లో ఎవరో 2 ఈ మూట ఏమిటని అడిగిరి. అతడు నవ్వుచు అవి దినారములు, ఇదంతా ఈ బంగారము అనెను. అతనికప్పుడే జడలు, గడ్డములు, మీసములు, కావిగుడ్డలు, వండుకొనడి పాత్ర కూడా లేదు. 2 దుప్పట్లు భుజాన ఉన్నవి. వారు దానిని బంగారమని నమ్ముదురా? అందులో ఒకటి నాకు కొంత ఇచ్చిపోరాదా అనెను. ఇతడు 2 ఏండ్లు అయిన తర్వాత ఇత్తును అనెను. వాని పేరు అడిగాను. ఆ ఊరు గుర్తుపట్టుకున్నాను. ఊరి పేరు అడిగాను. వాడు ఇతడు ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు అనుకున్నాను. ఇతడు జ్వాలాముఖి పర్వతమునకు చేరెను. కొంత దవ్వు తిరిగాను. ఆ తటాకంలో దిగుటకు వీలుగా లేదు. అది కొండ చెరువు. దిగిన వెంటనే 4-5 నిలువల లోతు. మొదటి లక్ష్య కంఠదగ్నమైన నీట నిల్చుండి చేయవలేను. అంటే గొంతు వరకు మునిగిన నీళ్లలో చేయవలను. ఇతనికి ఏమీ తోచట్లేదు. అప్పుడు ఇంకొకటి తెలిసిన 4వ లక్ష్య శ్మశానం నందు చేయవలేను. ఇచ్చట శ్మశానం ఎచ్చట ఉన్నది. 5వ లక్ష్య అశ్వత్థ వృక్ష అంటే రావి చెట్టు శాఖాగ్రహంన ఉండి చేయవలేను. ఈ జ్వాలాముఖి శిఖర ప్రదేశం నందు ఎచ్చటను వానికి అశ్వత్థ వృక్షం కనిపించలేదు. ఇదే అనుకున్నంత తేలిక కాదు. ఆ వింధ్య పర్వతములలో అశ్వత్థ వృక్షముల అడవి ఒక చోట ఉన్నది. కంఠదగ్న జల ప్రదేశం వేరొక చోట ఉన్నది. అడవిలో శ్మశానం లేదు. ఈ శబర్లందరూ తమ చనిపోయిన వారి కళేబరములను దహించుటలేదు, వాటిని పాతిపెట్టుచున్నారు. పాతిపెట్టెడు స్థలము శ్మశానమగున. శ్మశానమందు బూడిద ఉండవలేను. శివుడు శ్మశానవాసి. శైవులు తమ చనిపోయిన వారిని పాతిపెట్టదరేలా?
వారి దేవుడు పోయి దహనం చేసేడు వారి శ్మశానంలో నివసింపవలైనా. అతనికి ఒక్కటి తెలిసింది, శ్మశానం కొరకు అడవి వదిలిపెట్టి పోవలేను, పట్టణ సమీపంలో ఉండవలేను, అశ్వత్థ జపంనకు ఇచ్చటికి రావలేను, కంఠదగ్న జలంనకు మరి ఒక చోటికి పోవలేను, జ్వాలాముఖి మరొక చోట, పంచాగ్ని మధ్యము ఎచ్చటైనను కుదురును. తాను తిరుగుచూ ఉండవలసిందే, కానీ జ్వాలాముఖి ఎందుకు కూర్చుండుటకు వీల్లేదు. 5 లక్షలలో చివరి లక్ష అశ్వత్థ శాఖ ప్రదేశ నియతము. అతడు 20 సార్లు తిరగవలేను. ఆ ధనము జ్వాలాముఖి ఎందు పాతిపెట్టి ఏం ప్రయోజనము? అశ్వత్థవనంలో పాతిపెట్టవలేను. తీసుకొని పోయిను, పాతిపెట్టెను. ఇంకా జపం ఆరంభించవలేను. హోమములు మొదలైనవేమీ గ్రంథంలో చెప్పబడలేదు. సంకల్పాదులు లేవు. మంత్రము గురూపదిష్టం కావలేను. మంత్రమునకు అంగన్యాస కరన్యాసములు లేవు. ఈ మంత్రము ఫలించునా? ఇది ఎంతయు వ్యర్థ ప్రయత్నమా? అట్లు కాదు. తాను తన ధనమును ఒక అశ్వత్థ వృక్షం కింద పాతిపెట్టెను. ఆ వృక్షమే తన గురువు. ఆ వృక్షశాఖ ఒక దాని నుండి చిన్న రెమ్మను విరిచి అది గురువుగా సంకల్పించి మంత్రమున్న ఆ పత్రమును దాని యందు నిక్షేపించి తాను ఆ శాఖ నుండి ఆ పత్రమును స్వీకరించి అంగన్యాస కరన్యాసములు తానే నిర్మించుకొనెను. ఒక్కొక్క లక్ష ఒక్కొక్క చోట చేయవలేను. అవి 5 స్థలములు, 5 న్యాసములు. 6వది భ్రమరవాసిని నామమే. ఇట్లు 6 న్యాసములను నిర్ణయించుకుని అశ్వత్థ శాఖ నుండి మంత్రము సేకరించెను. అగ్నిహోత్రుడు అశ్వత్థ శాఖ ఎందున్నాడు. అతడు బ్రాహ్మణుడు. అతడు తన గురువు. కంఠదగ్న నదీ జలమున్న చోటికి పోయిన 1,00,000 జపమును చేసెను. ఆ సమీపం నందే పంచాగ్ని మధ్యం నందు చేయవలసిన 1,00,000 చేసెను. జ్వాలాముఖికి వెళ్ళెను. మహావింధ్య పర్వతోపత్యక సమీప గ్రామంనకు పోయి అచ్చట శ్మశానమున మరి ఒక 1,00,000 చేసెను. తిరిగి వచ్చి గురుభూతమైన అశ్వత్థం నందు కూర్చుండి 1,00,000 చేసెను. మొదటి ఆవృత్తి అయినది. 1 నెల పట్టినది. కాదు, నెల 15 దినములు పట్టింది. 2 సంవత్సరంలా 6 మాసములు పట్టునని అర్థం. కాదు 2 సంవత్సరంలే పట్టవలేను. తనకిది మొదటిసారి కావున ఆలస్యమైంది. 2 ఏండ్ల 2 నెలలలో 1,000,000 జపం పూర్తి అయిను. నిజమే, పూర్తి అయ్యాను. పూర్తి అగుట ఏమి? జపం నాకు పూర్తి అని ఉండునా? బతికి ఉన్నన్ని దినములు ఇట్లే చేయుచుండవలేను. జపం చేయుటకు 5 ప్రదేశములందు తిరుగుట ఎందులకు? ఒక చోట కూర్చుండి చేయరాదా? ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చుండి చేయుచుందును. మరణాంతం చేయుదును. నష్టమేమి? అసలు ఈ జపం తానెందుకు చేయుచున్నాడు? తానెవరు? అతనికి ఏమీ అర్థం కాలేదు. తానున్నాడు, ఈ జపంని చేయుచున్నాడు. పలు చోట్లకు పోయి చేయుచున్నాడు, చేసినాడు. ఎందులకు చేసినాడు? తనకు అర్థం కాలేదు. తనను తాను మర్చిపోయినాడు. ప్రయోజనము పొడగొట్టుటలేదు. ఇట్లా 2 నెలలు గడిచెను. నదిలో స్నానం చేయును, వచ్చును, అశ్వత్థ వృక్షం కింద కూర్చుంటును, జపం చేయును. ఒకనాడు అతనికి ఆకలి వేసెను. ఔషధి జ్ఞాపకం వచ్చెను. ఒక ఉండ తీసి అభ్యవహరించెను. అందులో ఇంకనూ 6 ఉండలున్నవి. అప్పుడు జ్ఞాపకం నాకు వచ్చెను. తాను ఎచ్చట్నో ధనం పాతి పెట్టినట్లున్నది. ఆ చెట్టు కింద తవ్వెను. ఏమీ కనిపించలేదు. ఒక చోట పచ్చిక సమృద్ధిగా ఉన్నది. ఇచ్చట ఇంత పచ్చిక ఎందుకు మొలవ్వలేను? తక్కిన చోట్ల ఎందుకు లేదు? పచ్చిక దట్టంగా ఉన్న చోట తవ్వెను. ధనపు మూట అచ్చట కనిపించెను. మూట విప్పగా అందులో గ్రంథము కనిపించెను. ఆ గ్రంథము చూచినంతనే ఏదో స్మరణకు వచ్చెను. ఆ గ్రంథమును మరలా ఆద్యంతము చదివాను. అప్పుడు తెలిసింది. తన కథ అంతయు గుర్తుకు వచ్చింది. తాను జపమంతయు పూర్తి చేసెను. ఇంకా భ్రమరవాసిని దర్శనం చేయలేను. ఆమె కొండలలో ఎచ్చట్నో ఉన్నది. గుహలలో నుండి పోవలేను. అది 5 యోజనముల మేర. ఆ 5 యోజనములు కొండ గుహలలో నుండియే పోవలేను. గాఢాంధకారము. కనులు తెరిచినను తెరవకపోయినను ఒక్కటే. మొదటి కోసం నందే కొండ ఈగలు కుట్టును. తాను చనిపోవును. భ్రమరవాసిని దర్శనం ఎట్లు కలుగును? భ్రమరవాసిని దర్శనం ఎందులకు? ఓహో, తాను సామ్రాజ్యాధిపత్యమును కోరి ఇంత ప్రయత్నం చేసెను. అతడు విరగబడి నవ్వెను. సామ్రాజ్యాధిపత్యమా? తనకన్నా యోగ్యులు ఇంకెవరునూ లేరా? తాను మహారాజైన కానీ ధాత్రిలో ఒక చోట కాలంలో 40 ఏండ్లు ధర్మం నిలవదేమి? చిచి, నాకు అక్కర్లేదు. ఇంతలో ఒక ఊహ వచ్చింది.
తన భార్య జ్ఞాపకంకు వచ్చెను. తాను ఆమెకు అన్యాయం చేసెను. ఆ అన్యాయం తాను తీర్చనుచో తనకు ముక్తి లేదు. తన హృదయాంతరాంతరములలో ఎచ్చట్నో స్త్రీవాంఛ ఉన్నది కాబోలు. అందుచేత ఆమెకు అన్యాయం చేసి తినే అనిపించుచున్నది. ఆ వాంఛ తీరిన కానీ తనకు ముక్తి లేదు. ఆ ఔషధం చెప్పిన సన్యాసి మాటయే నిజమేమో. అతడు ఊహింపగా ఒక 2 స్త్రీ ముఖములు కనిపింప ఆరంభించెను. ఒకటి దేవి విగ్రహం యొక్క వదనార విందము, రెండవది భార్య యొక్క ముఖము. ఈ ముఖం మీద ఆ ముఖం వచ్చి ఆవరించుచున్నది, ఆ ముఖం మీద ఈ ముఖం వచ్చి పడుచున్నది. పోనీ ఇంత దూరం వచ్చితిం కదా, భ్రమరవాసిని దర్శనం చేయుదుము. ఆ దేవి నాకు సామ్రాజ్యపతిత్వం ఇచ్చించో ఇయ్యనిమ్ము. అందరు సామ్రాజ్యాధిపతులు తగలబెట్టిందేమి, నేను తగలబెట్టందేమి? ఆయన చెప్పినట్టు నేను నల్ల నహోష భాగీరథ మాందాతల వంటి వాడని ఎప్పుడునూ కాను. ఆయనచే మాత్రం ఒరిగిడందేమి? భ్రమరవాసిని దర్శనం చేయుదుము. చేయుట ఇట్లు, ఆ తేనెటీగలు కుట్టి చచ్చుటకు కోసెడు దూరం పోవలేనా? అవి కుట్టకుండా ఉండవలేను. అవి కుట్టకుండా ఎందుకుండును? ఆనాడు పాములు కరవకుండా ముంగిస వచ్చింది, నేడు తేనెటీగలు కుట్టకుండా ఏం రావలేను? వడలెల్లా ఇనుప కవచం తొడుక్కొన్నచో అవి ఏం చేయును? అవి కుట్టగా ఇనుప కవచం కూడా బొత్తలు పడిపోవునో ఏమో. ఇనుము కనుక కుట్టును, ఇనుము కనుక బొత్తలు పడును. ఇంత పేడ శుద్ధ ఉన్నచో తుమ్మెదలు దాన్ని కుట్టునా? పిడకలను పోయి తేనెటీగలు కుట్టునా? కుట్టించేయమగుదును. పిడకలో కొంత భాగం బెత్తలు ఊడి పడిపోవును. పేడ ఎండినచో ఊడిపడును. పచ్చిపేడ అయినా చేయమగుదును. ఏమగును? పచ్చిపేడ నిలవదు. చూతము, దినారంలో ఉన్నవి కదా, పట్టణం నాకు పోయి ఇనుప కవచం చేయింతును. ఆ బరువు నేను మోయగలిగినంత ఉండవలేను. కన్నులున్న చోట అద్దములు పెట్టవలేను. ఆ కవచము నిండా అడుగెత్తున పేడ పూసి ఎండింతును. అప్పుడు తేనెటీగలు ఏం చేయను? ఈనాటికి ఇక్కడతో కథనం ఆప్ చేస్తున్నానండి. మళ్ళీ 14వ భాగమున మిగిలిన కథ మొదలు పెడతానే. ఇక్కడ ఇతను చాలా ప్రయత్నం చేశాడు భ్రమరవాసిని దర్శనం కోసము. మరి భ్రమరవాసిని దర్శనమైందా? ఈ మధ్యలో ఈ జపకాలంలో ఈ 2 ఏండ్లలో అతడు అసలు తాను ఎందుకు జపం చేస్తున్నాడో కూడా మర్చిపోయినాడు. మళ్ళీ ఆ ధనమును తవ్వి తీసి ఆ గ్రంథమును చదివినా కానీ తన కథ తనకు అర్థం కాలేదు. సరే, ఇంత ప్రయత్నం చేసినాను కదా, కాబట్టి మొత్తము ప్రయత్నం చేద్దాము, భ్రమరవాసిని దర్శనం చేద్దాము అనుకున్నాడు. ఎలాగో ఆ ధనం దొరికింది కదా, దాంతో ఏదైనా ప్రయత్నం చేయాలనుకుని ఏదో ఆలోచించుకున్నాడు. ఒక ఇనుప కవచం తొడుక్కుంటే తేనెటీగలు కుట్టవు కదా అనుకున్నాడు. ఆ ఇనుప కవచంలో పేడ నింపి ఎండబెట్టి అది తొడుక్కుని అది బరువు ఉండకుండా చేసుకుంటే తన మోయగలిగినంత బరువు ఉండేటట్టు చేసుకోవాలనుకున్నాడు. తర్వాత కన్నులు కనిపించాలి కదా, కాబట్టి ఆ ఇనుప కవచానికి 2 రంధ్రములు పెట్టి కన్నులు ఉండే చోట దానికి గాజు ముక్కలు ఏవైనా తగిలించాలా అనుకున్నాడు. కండ్ల అద్దాల మాదిరి కళ్ళు కనిపించడానికి వీలుగా. ఇలా రకరకాల ఆలోచనలు చేసుకున్నాడు. దానికి తగిన ప్రయత్నాలన్నీ చేసుకున్నాడు. మరి వచ్చే వారం కథలో చూద్దాం అతని ప్రయత్నం ఎంతవరకు ఫలించింది. భ్రమరవాసిని దర్శనం జరిగిందా? భ్రమరవాసిని దర్శనం జరిగాక ఏం జరిగింది? అతడు ఏమైనాడు? అతడు మరణించాడా? మళ్ళీ జన్మలో ఈ రణాదిత్యుడిగా పుట్టాడా? ఈ కథలన్నీ మనము 14వ భాగంలో తెలుసుకుందామండి. సరేనా? మరి ఈనాటికి ఇక్కడితో ముగిస్తున్నాను కథనం చెప్పడము. మరి మీకు ఈ నా కథనం చెప్పే పద్ధతి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ కథను షేర్ చేసుకోండి, లైక్ మైండెడ్ పీపుల్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ నంబర్ పెంచండి. సరేనా అండి? మళ్ళీ మిమ్మల్ని 14వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవా మరి, ఉండనా మరి? మీ అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని, మీకు పుస్తక పఠనాభిలాష కలిగించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను. బాయ్ అండి, బాయ్ బాయ్.